ఇది ఒక అద్భుతమైన కథ నేను చదివింది. చాలా చిన్న కథ, కానీ ఎసెన్స్ చాలా గొప్పది. ఈ కథ ఏమిట్రా అంటే, ఒక మహారాజ్ దగ్గరికి ఒక అతను వస్తాడు, బెగ్గర్. అతని చేతిలో ఒక చిన్న చిప్ప ఉంటుంది. ఆ చిప్ప చూసి అందరూ భయపడతారు, ఎందుకంటే అది పుర్రె అనమాట బేసికల్లీ. సో ఇప్పుడు అఘోరాలు కూడా పుర్రెల్ని వాళ్ళ ఆహారం తినే చిప్పలుగా వాడతారు. సో అట్లా అతను ఏ ఊరికి వెళ్ళినా కూడా ఆ చిప్ప చూసి భయపడతారు. తర్వాత ఎవరో సలహా ఇస్తారనమాట, నీకు కావాల్సింది డైరెక్ట్గా మహారాజుని అడుగుపో, మహారాజు దగ్గర అన్నీ ఉంటాయి అన్న తర్వాత ఇతను మహారాజు దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ మధ్యన ఎవరో మధ్య పెడుతుంటే తన కథంతా చెప్తాడు. అప్పుడు మహారాజు కూడా కాస్త ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. అవునులే, ఎవరెవరి దగ్గరికి వెళ్ళడం ఎందుకుంది, అలాంటి వాడి దగ్గరికి వస్తే నేను అతనికి కావాల్సింది ఇచ్చి పంపిస్తాను, రమ్మనండి అతన్ని అంటాడు. ఇప్పుడు ఆ నిండు సభలోకి ఆహ్వానిస్తారు. అతని దగ్గర మంచి పెద్ద పుర్రె ఉంటుంది. ఆ పుర్రె సగం కోసి ఉంటుంది, అట్లా అది తీసుకొని వస్తాడు. ఏం కావాలి నీకు అంటే, మీకు ఏది నచ్చితే అది వేయండి, ఆ పుర్రె నిండే వరకు అంటాడు. అన్న తర్వాత సరే ఓ 2-3 పిడికిళ్ళు తీసి దాంట్లో వజ్రాలు గిజ్రాలు పోస్తాడు, నిండదు. పళ్ళు వేస్తాడు, నిండదు. ఏం వేసినా నిండదు. అది ఆశ్చర్యపోతాడు అసలు, ఇదేం మాయ. ఆ చుట్టుపక్కల ఉన్న మంత్రులు సామంతులు వాళ్ళంతా చూసి కూడా ఇదేదో వింత, ఇతను ఏదో జాదుగాడు ఉన్నట్టున్నాడు. ఏం వేసినా ఎందుకు నిండట్లే, ఏం వేసినా ఎందుకు నిండట్లే అంటే, మహారాజా మీరే అన్నారు కదా మీ దగ్గర ఉన్నదంతా వేస్తానని. చివరికి మహారాజు కిరీటం కూడా వేస్తాడు, కథ కాబట్టి నిండలే. అప్పుడు మహారాజు అడుగుతాడు, ఎందుకు నిండటం లేదంటే, ఇది మనిషి మైండ్ ఎప్పటికీ తృప్తి పడదంట. ఇంతే ఈ కథ. సో మనిషి యొక్క మైండ్ నువ్వు ఎన్ని ఇచ్చినా తృప్తి పడదు. అది ఎప్పుడు తన దగ్గర లేని దాన్ని కోరుకుంటుంది, తన దగ్గర ఉన్న దాన్ని విస్మరిస్తుంది. దట్స్ కాల్డ్ మైండ్. సో మైండ్ స్వభావం అర్థం చేసుకున్నవాడు మైండ్ నుంచి బయటపడతాడు. మైండ్ కోరుకున్న దాన్ని కోసం ప్రయత్నం చేసేవాడు మైండ్లో ఇరుకుతాడు. బై అండ్ బై అతని రహస్యం మర్చిపోతాడు. తనకు మైండ్ ఉందని మర్చిపోయి తానే మైండ్గా మారుతాడు. అందుకే అంటారు కదా, మనీ మైండెడ్ అంటే అతనే మనీగా మారిపోయాడు. ఇప్పుడు అతనికి డబ్బు అవసరం ఉందా లేదని కాదు, అతనే డబ్బు అయిపోయాడు. సో జీవితాన్ని ఎవరన్నా ఆనందంగా ఇండివిజువల్ రెల్మ్లో జీవించాలనుకుంటే, గుంపులో కాదు. చాలామంది లోక జ్ఞానంతో అందరితో హాయిగా ఆడుతూ పాడుతూ మంచిగా నవ్వుతూ అబద్ధాలు చెప్తూ కుట్రలు కుతంత్రాలు చేస్తూ బతికేస్తారు. కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నీ గదిలో ఒంటరిగా వచ్చినప్పుడు తెలుస్తుంది అసలు నువ్వెవరు. ఒకవేళ ఎవ్వరు నీ లైఫ్లోకి రారని తెలిసింది, అప్పుడు తెలుస్తుంది నిజంగా నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా. అందరి మధ్యన ఉన్నప్పుడు, పెళ్ళిలో ఉన్నప్పుడు నీకు టైం పాస్ అవుతుంది మనుషులతో. నేను నిజంగా నీ మైండ్ నీకు పరిచయం అయ్యేది నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడే. అప్పుడు నీకు తెలుస్తుంది నీకేమైనా కోరికలు ఉన్నాయా, లేకపోతే నీకేమైనా లాంగింగ్స్ ఉన్నాయా, నీకెవరైనా ద్వేషం ఉందా, నీకెవరి మీద ప్రేమ ఉందా, అటాచ్మెంట్ ఉందా, అక్కడ తెలుస్తుంది. సో ఈ భూమి మీద ఏదన్నా నింపొచ్చు, కానీ మైండ్ నింపలేం. ఎందుకు? అది ఒక అబ్స్ట్రాక్ట్, అదొక ఇల్యూజన్, అదొక మిత్. సో మైండ్ నింపాలని ఎవరైతే ప్రయత్నం చేశాడో వాళ్ళంతా నిరాశలో చచ్చిపోయారంతే. నేనే ఒక చిన్న రియల్ లైఫ్ ఇన్సిడెంట్, బాగా చదువుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించి అది పుస్తకాలు రాసి ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ళలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఒక వ్యక్తి మరణ సమయం వచ్చింది. ఆ మరణ సమయం వచ్చినప్పుడు 1 గంట అయితే మరణిస్తాడన్నప్పుడు అతని కళ్ళు నీళ్లున్నాయి. ఎవరు అడిగారు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే, 1 గంట క్రితమే మా బామ్మడిది వచ్చాడు, నా భార్య తమ్ముడు వచ్చి నన్ను ఒక వేస్ట్ ఫెలో అన్నాడు, దుర్భాషలాడాడు. నాకు బాధ కలిగింది, బాధ కలిగింది. అట్లా ఏడుస్తూ అట్లా మరణించాడు అంతే. అంటే జీవితంలో ఎన్ని చేసినప్పటికీ అవన్నీ పక్కకు జరిపినాయి చూడు, ఒక తిట్టుతో. అందుకని ఏది ఇంపార్టెంటు, ఏది ఇంపార్టెంట్ కాదు, ఏది నీది కాదు, ఎంతవరకు నువ్వు తీసుకోవాలి, ఏది నువ్వు తీసుకోవద్దని స్పష్టత లేకపోతే నువ్వు ఎన్ని సాధించినా చివరి క్షణంలో ఏడుస్తూ మరణించవచ్చు. నీ దగ్గర 1 కోట్ల రూపాయలు ఉన్నా కూడా నువ్వు దరిద్రుడిగా మిగిలిపోవచ్చు. నీకు లక్షల మంది అభిమానులు అనుయాయులు ఉన్నా కూడా నువ్వు ఒంటరివాడిగా మిగిలిపోవచ్చు. నువ్వు చాలా బాగా ఉన్నప్పటికీ పోల్చుకోవడం వల్ల నిరాశలో మిగిలిపోవచ్చు. ఇదంతా మైండ్ ఆడే ఆటనే.
ఇది ప్రతి ఒక్కటి ఎవరికి కూడా అర్థం చేసుకోవాలి. ఇది గుంపుకు సంబంధించిన విషయం కాదు, ఆకలి లాంటిది. అసలు ఏం కావాలి పాప మనిషికి? మరి ఏం అక్కర్లేదు, నీకు ఏం అవసరం అది కావాలి, అది నిర్వచించాలి. ఏది అవసరం, అవసరం ఎలా తెలుస్తుంది? ఏదేది తీసేసినా నీవు ఉంటావో అవన్నీ అనవసరం. ఏది తీసేస్తే నీవే ఉండవో అది అవసరం. రిపీట్ చేయి నేను చెప్పింది. ఏదేది తీసేసినా నీవు ఉండవో అనవసరం. ఏది ఏదేది తీసేస్తే నువ్వు ఉంటావో అది అనవసరం. ఏదేది తీసేస్తే నీవు ఉండవో అది అవసరం. ఎగ్జాంపుల్, భోజనం తీసేసి, అందుకని భోజనం ఇంపార్టెంట్. నిద్ర తీసేసి అట్లా. అట్లాగే కొంత డబ్బు తీసేస్తాం అనుకో, నువ్వు ఉండడం కష్టమవుతుంది. అంటే ఇప్పుడు నీకు ఆటో ఛార్జ్ కావాలి, నీకు బట్టలకు ఒక 100 రూపాయలు కావాలి, నీ ఇంటి రెంట్కు ఒక 6,000 కావాలి, ఇవి కూడా అవసరం నీకు ఇప్పుడు. కానీ నీకు 1 కోటి రూపాయలు అక్కర్లేదే, అందుకని దాని గురించి వెంపర్లాటెందుకు? సో ఎంతవరకు అవసరమో గుర్తించు, దాన్ని మాత్రం తీసుకో. దానికోసం నిరంతరం మరణించే వరకు పనిచేస్తూ ఉండు, అలసత్వం వద్దు. అయితే నిజమైన అవసరం అనేది ఇదేనా? మనసుకి ఇంకేదైనా కావాలా? ఇదే మనసు. నీకు అనవసరమైన వాటిని పట్టుకున్నప్పుడే మనసు తెలుస్తుంది. నీ అవసరం ఉన్న వాటి కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు మనసు ఎండ్ అవుతుంది. చూడు, ఇప్పుడు ఆకలి రావగానే నువ్వు ఆకలి గురించి ఆలోచిస్తూ కూర్చుంటున్నావు, పోయి తింటున్నావా? అయిపోయింది. తద్వారా ఆలోచన ఎండ్ అవుతుంది. ఒక మనిషిగా భూమి మీద నీకున్న పని ఒక్కటే, నీకు వచ్చిన ఆలోచనని అత్యంత త్వరగా ఎండు చేయడమే. అదే నువ్వు చేస్తున్నది. బాత్రూమ్ వచ్చింది, ఆలోచన ఎండు చేయాలంటే బాత్రూమ్కి వెళ్తున్నావు. ఆకలి అయింది, తినగానే ఆకలి ఎండ్ అయింది. నిద్రపోవాలి, నిద్రపోగానే ఆకలి ఎండ్ అయింది. సినిమా చూడాలి, సినిమా చూడగానే ఆకలి ఎండ్ అయింది. ఇంటి రెంట్ కట్టాలి, కట్టగానే ఆలోచన ఎండ్ అయిపోయింది. ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలని ఆలోచన వచ్చింది, చేసుకోగానే ఆలోచన ఎండ్ అయింది. కానీ బెంజ్ కారు కొనాలని ఆలోచన వచ్చింది, ఎండ్ కాలేదు. అది అదే బాధ. అంటే ఎవరో నీ మాట వినాలని ఆలోచన వచ్చింది, వాడు వినడం లేదు. అది అనవసరం. వాడు విన్నా వినకపోయినా నువ్వు ఉన్నావా లేదా? అసలు వాడు విన్నా వినకపోయినా కాదు, వాడు ఉన్నా లేకపోయినా నువ్వు ఉన్నావు. అందుకని వాడిని పట్టించుకో. అసలు ఎవరికైనా సరే ఒక్కసారి చెప్పు, రెండోసారి వదిలేయంగా. అంటే మనం క్లోజ్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంపాషన్ చెప్పడం ఉంది, కానీ ఎక్కడో చోటు యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్. నిరంతరము ఏ విషయం వల్ల మనకు స్పర్ధ వస్తుందో, ఏ విషయం వల్ల ఫ్రిక్షన్ వస్తుందో, ఏ విషయం వల్ల ఆందోళన అలజడికి ద్వారం ఓపెన్ అవుతుందో అసలు ఆ విషయం టచ్ చేయొద్దు. ఇప్పుడు యాసిడ్ చేయి మీద వేసుకుంటే కాలుతుంది, తెలిసిన తర్వాత ఎవడు వేసుకుంటాడు? మిర్చి తింటే మోషన్ అవుతుంది, తెలిసిన తర్వాత ఎవడు మిర్చి తింటాడు? పెద్దగా శబ్దం పెట్టుకుంటే నిద్ర వస్తలేదు, అయినా శబ్దం పెట్టుకుని ఎవడు నిద్రపోతాడు? ఈ మాట అంటే గొడవ అవుతుంది, అయినా అన్నావా అజ్ఞానం. అది ఇలా ప్రవర్తిస్తే ఒక వ్యక్తికి నచ్చడం లేదు, అయినా చేస్తున్నావా. మనం మనిషిని అర్థం చేసుకుని సర్దుకుపోవడం బలహీనత కాదు, మనం సమయాన్ని సేవ్ చేసుకునే ప్రక్రియ. సో మనకున్న సమయం అందరికి ఒకటే, రోజులో నీకు 24 అవర్స్, నాకు 24 అవర్స్. అందుకని డోంట్ వేస్ట్ దట్ టైం. అసలు ఏమి చేయకపోయినా ఏకాంతం ఉండిపో. అసలు మనుషుల సమక్షం నుంచి పక్కకు తొలగిపో, ఎక్కువసేపు మనుషులను చూడకు. ఇది నేను పాటిస్తాను. దానివల్ల నీకు మెల్లగా పరిచయం అవ్వడం మొదలవుతుంది. నీ ఏకాంతంలో నుంచి ఎట్లయితే ఒక మొక్క మెల్లగా భూమిలో నుంచి మనకి ఏ మొక్క వస్తుందో తెలియదు, హఠాత్తుగా ఒక మొక్క బయటకు వస్తుంది. ఆ గింజ, ఇది బాగా విను, ఆ గింజ 3 రోజులు ఏకాంతంలో ఉంది కనుక మొలకెత్తి. ఊరికి ఆ గింజ రోడ్డు మీద ఉందనుకో, గింజ నాటినవు మళ్ళీ తీసి బయట పెట్టినావు, నాటినవు మళ్ళీ తీసి బయట పెట్టినావు, మొలకెత్తదు. అట్లా కాకుండా గింజ నాటి పక్కకు జరుగు. నువ్వు నాటలే అయినా సరే గింజ భూమిలోకి వెళుతుంది, దాని మీద చెత్త పడి భూమి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు 3 రోజులు అది పూర్తి ఏకాంతాన్ని అనుభవించి అక్కడి నుంచి స్ప్రౌట్ అయ్యి ఒక మహావృక్షం ఎదుగుతుంది. అట్లనే మనిషికి కూడా ఏకాంతం అవసరం. ఈ భూమి మీద ఏవేవైతే గొప్ప గొప్ప ఫిలాసఫీలు ఆవిర్భవించినాయో, గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఆవిర్భవించినాయో, గొప్ప గొప్ప టెక్నాలజీస్ కానీ మెడికల్ సైన్సెస్ కానీ ఎవాల్వ్ అవ్వడానికి కారణం కొందరే. వాళ్ళంతా పూర్తి ఏకాంతం అసలు. చూడ్డానికి వాళ్ళందరూ పిచ్చోళ్ళు అన్నారు, వాళ్ళంతమంది. సోక్రటీస్ దగ్గర నుంచి ఫోన్ కనుక్కున్న గ్రహం బెల్ వరకు
నాకు తెలియదు, అందుకే అడిగాను. అదే ఓకే. అంటే నిజమే, ఏకాంతంలోనే ఒక దాని యొక్క సంపూర్ణ సృష్టి జరుగుతుంది. ఏదన్నా ఒకటి పరిపూర్ణంగా జరగాలంటే నువ్వు ఏకాంతంగా ఉండి తీరాలి, లేదా ఎంతమంది ఉన్నా డిస్టర్బ్ కానీ మైండ్ అన్నా ఉండాలి. వేరే వాళ్ళు రాగానే బయట సర్దుకోవడం వస్తుంది, అంటే నువ్వు వాళ్ళ దృష్టి నీ మీద పడుతుంది కదా. అవును. రమణ మహర్షి అందుకు 100 మంది ఉన్నా ఒకడున్న ఒకళ్ళ కూర్చుంటాడు, నేనైనా సరే 100 మంది ఉన్నా ఒకళ్ళ కూర్చుంటాను. అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. అంటే వేరే వాళ్ళు చూస్తే ఎట్లా, వాడు ఎట్లా చూస్తున్నాడు చూడు, ఇదంతా ఏమీ లేదు, నీ మైండ్ సెటిల్ అయిపోయింది. ఇది ఖచ్చితంగా ఆచరించాల్సిన విషయం, ఇది చర్చించాల్సిన విషయం కాదు. ఎక్కువసేపు మనుషులతో ఉండకు, వాళ్ళని ద్వేషించకు, కానీ ఎగ్జిస్టెన్షియల్గా ఏది ఎక్కువసేపు కలిసి ఉండకూడదు, కొంచెం దూరం దూరం ఉండాలి. అంటే ఒక వ్యక్తి నీ దిక్కు చూసినా కూడా నీకు చూసినట్టు తెలియనంత దూరంలో కూర్చో. ఓకే. ఒక వ్యక్తి ఒక మాట అన్నా ఆ మాట నీకు వినపడినంత దూరంలో కూర్చో. అప్పుడు ఆ వ్యక్తి ఆ దొంగముండా అది దాన్ని మాట్లాడుకున్నా నీకు వినబడలేదు. డిస్టర్బ్. సో ఒకవేళ నీ పక్కనే కూర్చొని అంటున్నారు అనుకో, అది నేను కాదని తెలుసుకో. ఒకవేళ నీ పక్కనే కూర్చొని వింటున్నారు అనుకో, చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పక్క వెళ్ళు. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, ఎప్పుడు చెవులకు అది పెట్టుకుంటాడు, ఇంట్లో ఉన్నప్పుడైనా సరే. అందరూ ఏదో మాట్లాడుకుంటారు, ఒకసారి నేను చూస్తే దానికి ఫోన్ కనెక్టే ఉండదు అసలు. నేను ఏం చేస్తున్నాను ఊరికనే పెట్టుకుంటాను, జస్ట్ అందరికి ఒక ఫీలింగ్ ఉంటుంది నేను ఏదో వింటున్నాను. నాకు ఇష్టం లేదు. తన పక్కనే తన గురించి బూతులు మాట్లాడుతున్నా, నిన్నేదో అంటున్నాడంటే ఏమన్నాడు, అన్ని విన్నాడు. కానీ నేను అడిగాను, అన్ని విన్నావు కదంటే ప్రతి వ్యక్తి మాట్లాడిన దానికి మనం జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండోది, వాళ్ళు అంటున్నది వాళ్ళకి అనిపించింది, నా స్థితిని కాదు. సో ఇది నేను చాలాసార్లు ఎప్పుడన్నా మన ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఈ మాట చెప్తాను, అది ఎప్పుడు గల్లంత అవుతుంది. అంటే ప్రశాంతంగా వినట్లేదు నేను చెప్పేది. ఒకటే, నా వల్ల నీకు ఇబ్బంది కలిగింది, ఐఎమ్ సారీ, కానీ నేను ఇబ్బంది పెట్టలే. ఈ రెండు వేరే. రెండోది ఉంది, నేను కావాలని ఇబ్బంది పెట్టవచ్చు కదా, అది నేను ఎప్పుడు చేయను. తెలుసో తెలియక ఇబ్బంది కలగవచ్చు ఎవరికైనా. ఇప్పుడు ఎవరి వల్ల నాకు ఇబ్బంది కలగవచ్చు. ఇప్పుడు రోడ్డు మీద హారన్ కొడతాడు, నాకు ఇబ్బంది అయింది, వాడు నాకు ఇబ్బంది అవ్వాలని కొట్టలే అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఒక్కటే, నువ్వు ఏదన్నా ఒక డిస్టర్బెన్స్ అయినప్పుడు వెళ్ళి కనుక్కోవాల్సింది ఒక్కటే ఒక మాట, గ్లాసే కింద పడ్డది, కావాలని వేసావా, చేయి జారిందా, నిజం చెప్పు. చేయి జారిందబ్బా, వదిలే. కావాలని వేసావా, కావాలని వేసావా, అనుకోకుండా పడ్డది, అనుకోకుండా పడ్డది, వదిలే. ఇంకా సలహాలు ఇవ్వకు. కావాలని వేసిన అంత కొట్లాడడం కదా, మూతి వల్ల కొట్టు. కావాలని ఎట్లా చేస్తాడు? అందుకని నువ్వు మనిషి అంటే ఈ చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి, లేకపోతే పనికిరాని అర్థం పర్థం లేని విషయాల్లో జీవితం అంతా గడిచిపోతుంది. తీరా మరణశయం ఉన్నప్పుడు తెలుస్తుంది ఏం చేసావు నువ్వు అంటే, ఏదో పనికిరాని విషయాల గురించి పక్కింటోళ్ళను వాళ్ళను బంధువులని ఇబ్బంది పెడుతూ నేను ఇబ్బంది పెడుతూ బతికానని తెలుసుకుంటాను చివరి దశలో. సో ఒకవేళ మనిషిగా అంటే నువ్వు భూమి మీద ఎందుకున్నావు అంటే టు క్రియేట్ సంథింగ్. అది నిన్ను ఆనందపరచాలి. ఒకటి, నిన్ను ఆనందపరుస్తూ పక్కన 10 మందికి ఆనందపరిస్తే అద్భుతం. సమస్త విశ్వాన్ని ఆనందపరిచిందా అమోఘం అన్నట్టు. అలాంటి పనులు ఏకాంతంలోనే జరుగుతాయా మరి? అవును. ఇప్పుడు జీన్ పాల్ సాత్రే బీయింగ్ అండ్ నథింగ్నెస్ అని ఒక బుక్ రాశాడు. అది గుంపులో కూర్చొని రాసేది కాదు, పూర్తి ఏకాంతంలో రాయబడుతుంది. అంటే థాట్ బ్రేక్ అవ్వకూడదు. వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉంటారో తెలుసా, దేవుడు కోరుకుంటుంది అది. నా చుట్టూ 100 మంది ఉన్నా పర్వాలేదు, అన్నెసెసరీగా నాతో ఏం మాట్లాడద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్న పేపర్ రాసి పెట్టాను, 1/2 గంటలో టీ ఇవ్వండి అని. 1/2 గంటలో టీ పెట్టి పోవాలంతే తప్ప తెచ్చిపెట్టాను చూడు తాగి చల్లగాకముందు తాగి ఇవన్నీ అనవసరం. అటువంటి ఒక స్థితిలో అందరూ ఉన్నప్పుడు గొప్ప వర్క్ జరుగుతుంది. అంటే ఇద్దరికి తెలియాలి అది. ఇప్పుడు దోస్తోయెవ్స్కీ బ్రదర్స్ కర్మజోవ్ రాశాడు ఏకాంతంలోనే. అంతెందుకు, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత సారని చెప్పాడు, అందరిని మూర్చిపోయారు. అప్పుడు అందరు ఉంటే చెప్పగలుగుతాడా? నాకు ఇనవల్ల జరిగింది నాకు చేసుకొని చెప్పాలి. ఇప్పుడు సర్జరీ జరుగుతుంది ఆపరేషన్ థియేటర్లో, నెట్ఫ్లిక్స్లో సినిమా పెట్టు చూసుకుంటే చేద్దాం అంటాడా? ఏకాంతంలో గంభీరంగా జరుగుతుంది. పైలట్ నడుపుతాడు విమానాన్ని, ఏకాంతంగా గదిలో కూర్చొని నడుపుతాడు. ఆయన విమానంతో అతనికి సంబంధం లేదు, డోర్ క్లోజ్ చేయబడ్డది, విమానం వెనక పక్క ఉంది,
ఆ ముందర ఉన్న డోర్లోకి విమానానికి అతనికి ఏ సంబంధం ఉండదు. ఎంతమంది ప్రయాణికులు వచ్చారు, అందులో అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది, హాయ్ హలో ఏం చెప్పాడు. ఇట్స్ అ సీరియస్ బిజినెస్. అట్లాగే ప్రపంచంలో ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు తిరుగుతున్నాడు, ఏకాంతంగా తిరుగుతున్నాడు, నో కంపెనీ, పోలిక ఉండదు, కంపెనీ ఉండదు. ఈ ప్రకృతిలో ఏకాంతమే ఉంది. ఒకసారి ఎప్పుడన్నా డీప్ ఫారెస్ట్కి వెళ్ళు, ఓ చిన్న చీమ తిరుగుతూ ఉంటుంది, ఒకటి ఓకే, ఓ పిట్ట ఓ చెట్టు మీద కూర్చొని తన పని తను చేసుకుంటూ ఉంటుంది. మనిషికి ఒక్కడికే బోరింగ్, ఏదో కావాలి. తన పని తనకు దొరకనందుకు హీఈస్ గెటింగ్ బోర్డ్. నీ పని నీకు దొరుకుతున్నప్పుడు అద్భుతం జరుగుతుంది. నీ పని నీకు దొరుకుతుంది, ఆ పనిలో నీకు సమయం తెలుస్తలేదు, ఆ పనిలో నువ్వు ఫలితాన్ని ఆశిస్తలేవు, కానీ ఆ పనిలో నువ్వు ప్రగతిని గమనిస్తున్నావు, ఇంకా బెటర్ చేయాలని ట్రై చేస్తున్నావు, కానీ అది ఎవరినో మెచ్చుకోవడం కోసం కాదు. ఇట్లాంటివన్నీ జరిగినాయి అనుకో, నీ జీవితంలో గొప్ప క్రాంతికి ద్వారం ఓపెన్ అయినట్లు లెక్క. చూసే వాళ్ళందరూ నువ్వు పిచ్చోడనొచ్చు, డజంట్ మ్యాటర్. ఎవరేమంటారు అనేది ఇక్కడ ఇర్రెలెవెంట్. నువ్వు ఎట్లున్నావు అని నీకు తెలుస్తూ ఉంటుంది నిరంతరం. మెల్లమెల్లగా నీకు తెలుస్తుంది, దెర్ ఈజ్ నో డిస్టర్బెన్స్ విదిన్. అంటే నిన్ను బాధించే మాట కానీ, లేకపోతే నువ్వు కనే కళలు కానీ ఏముండవు. అంత ప్రాక్టికల్ లైఫ్ నడుస్తూ ఉంటుంది. ఇంక ఇమాజినేషన్ లైఫ్ కానీ, థింకింగ్ లైఫ్ కానీ ఏముండదు. అంటే అండర్స్టాండింగ్ లైఫ్ ఆర్ అండర్స్టాండింగ్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అంటే ద థింకింగ్ మైండ్ కమ్స్ టు ఎన్ ఎండ్. అండ్ ఎండ్ అయిపోతుంది. ఓన్లీ ఫంక్షనింగ్ మైండ్ అండ్ ప్రాక్టికల్ మైండే వస్తుంది అనమాట. అంటే ఆలోచన వచ్చింది వెంటనే అది పుస్తకం రాయబడతాయి, ఆలోచన వచ్చింది వెంటనే వంట చేయబడతాయి, ఆలోచన వచ్చింది వెంటనే వాకింగ్కి వెళ్ళిపోయి, ఆలోచన వచ్చింది వెంటనే యోగా చేసావు, ఆలోచన వచ్చింది లేచి వెళ్ళిపోయావు. యు ఆర్ నాట్ జస్ట్ థింకింగ్ ఆల్ ద టైం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది జరగలేదా ఇంకో జన్మ ఉంది, టైం పడుతుంది. ఇది ఎంత తొందర జరిగితే అంత అదృష్టం. ఇది వ్యక్తికి సంబంధించిన విషయం. గుంపుకు ఒకటేసారి నిద్ర రాదు, గుంపుకు ఒకసారి ఆకలి కాదు. అట్లనే గుంపు అందరు కలిసి ఉన్నప్పటికీ అందరికీ ఒకేసారి జీవితం అర్థం కాదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అందరి మధ్యనే బేకూఫ్ లాగా ఉన్నవాడికి టక్కున బల్లు వెలగొచ్చు, మిగతా వాళ్ళకి అర్థం కూడా కాకపోవచ్చు. సో అర్థమైన వాడు మెల్లగా తెలియకుండా ఆచరించేది వాడు మెల్లగా ఏకాంతంలోకి జారకుండా మొదలు పెడతాడు. తెలియకుండా జరుగుతుంది. అంటే హీ వాంట్స్ టు బి అలోన్. ఎగ్జిస్టెన్స్ లాగుతుంది. అట్లా ప్రపంచంలో గుంపు ఉంది, ప్రకృతిలో ఏకాంతం. నేను ఫ్రెండ్స్ని కలవాలనుకుంటున్నా, వాడి విషయం అర్థం కాలేదు. అంటే ఎవరినో కలిస్తేనే వాడు తృప్తి పొందుతున్నాడు. యాక్చువల్ వాడికి టైం పాస్ అయితే లేదు, వాడెవడో వాడికి తెలియదు. ఎవరెవరో వచ్చి వాడిని మెచ్చుకుంటేనో అట్లా వాడెవడో వాడికి తెలుస్తున్నాడు. ఏకాంతం అంటే ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు, ఎవరో వచ్చి నిన్ను ఎంటర్టైన్ చేయక్కర్లే, నువ్వు బాగున్నావు అంతే. యు ఆర్ జస్ట్ దేర్ హ్యాపీలీ. తర్వాత నువ్వు ఏమైనా పని చేయకపోయి రిలవెంట్. ఒకవేళ చేస్తే పరిపూర్ణంగా చేస్తావు ఏకాంతం. ఒకవేళ చేస్తే కొనసాగిస్తే దాన్ని పూర్తి చేసే వరకు ఆపవు. ఎన్ని అవాంతరాలు వచ్చినా పని ఆపబడదు. అది ఏకాంతం యొక్క బలం అన్నమాట. బికాజ్ చూసే వాళ్ళకి అందరూ ఒకలాగా అనిపిస్తారు, కానీ ఎవరికైతే ఏకాంతం అర్థమైందో, నిజమైన క్రియేటివిటీ యొక్క మూలం అర్థమైందో, వాడిని ఎక్కడన్నీ వాడు ఏ పని చేయాలన్నా ఆ పని ఖచ్చితంగా చేస్తాడు. నేను ఒక ముస్లాంని చూసిన, ఏ ఊరికి పోయినా సరే చిన్న శీల ఉంటుంది, తన పౌచ్లో కొన్ని గింజలు ఉంటాయి, పాలకూర గింజలు. అవి ఇప్పుడు ఇక్కడికే వచ్చింది అనుకో, అట్లా తిరిగి 5 నిమిషాలకి అమ్మగారు బాగున్నారు లేదని మెల్లగా కిందకి వెళ్ళిపోయి రోడ్డు పక్కన చిన్న నేల ఉంటే ఒక చిన్న 2 ఫీట్లు తీసుకుని దాన్ని నీళ్లు చల్లి అని ఒక హాఫ్ అన్ అవర్ పని చేసి మళ్ళీ వచ్చింత ఛాయ్ తాగి పడుకొని జనాలు నవ్వుతారు. ఇక్కడికి వచ్చి కూడా ఏం పని అమ్మ మాట్లాడుకుందంట, నేను ఇప్పుడే వస్తాను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి మళ్ళీ గింజలు నాటుతుంది. నువ్వు అక్కడ రోడ్డు మీద నాటుతున్నావు, ఎవరు తింటారు అవి అంటే ఎవరో తింటారని కాదు, నాటడం నాకు ఇష్టం. ఇప్పుడు ఇన్ని చెట్లు ఉన్నాయి, ఎవరికో ఉపయోగం అది లేవు అవి. ఆ చెట్టులో నేను 4 చెట్లను కలుపుతున్నా. పాలకూర గుర్తించిన వాడు కోసుకొని పోతాడు, లేకపోతే మేక తింటుంది, లేకపోతే ప్రకృతిలో కలిసిపోతుంది. నేను ఎక్కడున్నా గింజలు నాటుతాను, ఇదే నా ధ్యానం. నేను పర్సనల్ విషయాలు మాట్లాడిన, కుటుంబ విషయాలు మీరు మాట్లాడుకోండి, నా గురించి నేను మాట్లాడిన. ఐ టుక్ ఎ డెసిషన్. ఇట్లాంటి వాడు, అట్లాంటి మనసు ఉన్నవాడు అదృష్టవంతుడు. హాయిగా ఉంటాడు వాడు. అల్టిమేట్గా వాడికి తెలుస్తుంది ఎన్ని సమస్యలు ఉన్నా వాడు హాయిగా ఉన్నాడు. ఎన్ని సమస్యలున్నా వాడు హాయిగానే ఉంటాడు. ఎందుకంటే సమస్యలు వాడు మనసుకు తీసుకోవట్లే. డాక్టర్ లాగా వాడు పెద్ద పేషెంట్ వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా వాడు ఆపరేషన్ వెళ్ళి చచ్చిపోయినా బతికినా వెళ్ళి భోజనం చేస్తాడు. అట్లా ఉండాలి. యూ షుడ్ బి అన్ఎఫెక్టెడ్ అంతే. ఒకవేళ ఏమైనా చేస్తే అది సందర్భం కోసం
యుక్తిగా చేయవలసింది. అంటే ఎవరో ఇద్దరు ఇలా చెప్తే కలుస్తారనుకో, అలా చెప్పి కలుపు. అది సత్యం అవ్వాల్సిన అవసరం లేదు. అసలు మాటతో చెప్పేది ఏది సత్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా అవసరం కోసం చెప్పబడుతుంది. నువ్వు గమ్మునుంటే సత్యం అది. మనం వీఆర్ జస్ట్ స్పీకింగ్ అవర్ మైండ్ అంతే. మనం నిజం అనిపించింది మనకు నిజం అనిపిస్తున్నది, అది నిజం కాదు. నిజాన్ని చెప్పలేమా? నిజం అబద్ధం అనేది పర్స్పెక్టివే. సత్యం అనేది ఒక్కటే ఉంటుంది, ఏకాంతం సత్యం. మిగతావన్నీ నిజం అబద్ధాలని మైండ్ గేమ్ అన్నట్టు. ఎగ్జాంపుల్ నువ్వు ఒక్కదాని ఉన్నావు అనుకో, నిజం అబద్ధం ఉంటాయా? నువ్వు ఒక్కదాని ఉంటే పోనీ అబద్ధం చెప్తావు. పని అబద్ధం చెప్పాలంటే పక్కన ఎవడో ఉండాలి కదా. నువ్వు ఒక్కదాని ఉన్నావు, గొడవ అవుతుందా? అయిపోయా. అవన్నీ అసత్యము కాబట్టి అలాంటివి లేవు. నేను చెప్తున్నా, నువ్వు ఒక్కడ ఉన్నా గొడవ కాదు, నువ్వు గొడవ పడకపోతే నువ్వు ఏకాంతంలోకి వచ్చేసినావు, అయిపోయింది. మనం చాలాసార్లు ఈ విషయాలు మాట్లాడుకున్నాం. అంటే నువ్వు కారణం కాదు దీనికి. ఇది ఫస్ట్ రియలైజేషన్. ఇది గుర్తుపెట్టుకుంటేనే ఆచరణ మారుతుంది. విని విని వదిలేసే విషయం కాదు, గుర్తుపెట్టుకోవాలి. నేను ఏది కారణం కావద్దు, అంతే. అప్పుడు ఎరుక అనేది అప్పుడు వస్తుంది. అది గుర్తుండకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. అట్లా ఇప్పుడు మనం గుర్తుపెట్టుకున్నాం కదా. బాత్రూంలోకి వెళ్ళగానే ఫ్లష్ చేయమని ఎవరు చెప్పారు? అది అలవాటు అయిపోయింది. అట్టనే ఇది అలవాటు చేసుకో, గోడ మీద రాసుకో. ఒకవేళ నువ్వు తప్పితే ఒక వ్యక్తిని చెప్పు, నేను ఒకవేళ మర్చిపోయి కనుక నేను గొడవకు కారణమైతే వస్తాను, ఒక్కటి దవడకెట్టు కొట్టుందని. అమ్మో, కొట్టించుకోవడం కష్టం. అటువంటి సీవియర్ పనిష్మెంట్ని మైండ్ నమ్ముతుంది. అప్పుడు గుర్తుంటుంది, అమ్మ ఇడు కొడతాడు మర్చిపోతే. అట్లా. సరే, మరి ఇంతకు ఏం కథ చెప్పుకున్నాం మనం? పుర్రె కథ. అంటే ఏం చేసినా మనస్సు నిండదు. సో మనస్సు తృప్తిగా ఉండడం అనేది ఎప్పుడు లేదు. తాత్కాలికంగా తృప్తి పొందేదాన్ని మనసు అన్నారు. శాశ్వతంగా తృప్తి పొందినమంటే మనసు చచ్చిపోయింది అని అర్థం. మనసు ఎండ్ అయిపోయింది. రీ సరస్సు వయస మళ్ళీ కథతో మళ్ళీ కలుసుకుందాం.